మంత్రులు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. తనపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. రేటింగ్లు, వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం మంచిది కాదన్నారు. ఇది సరైనదే అనుకుంటే కంటిన్యూ చేయండి, ఇంకా సరిపోదు అనుకుంటే తనకింత విషమిచ్చి చంపేయండి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఛానల్ ఎక్కువ రేటింగ్ మెరుగాలను, యూట్యూబ్ ఛానల్ అయితే లైక్స్ రావాలను కాంపిటీషన్లో పడి ఆ మహిళా ఆఫీసర్లని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి అది స్టేట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీరందరూ కూడా దానికి ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి, విమర్శించుకోండి. ధైర్యం ఉన్నోళ్ళు నాలుగులో ముందుగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండు. మహిళా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని దయచేసి 24 గంటలు కష్టపడి ఒక లక్ష్యంతో సేవ చేయవచ్చిన వాళ్ళని కించపరచొద్దని మీ అందరూ కూడా మరోసారి చేతులెత్తి సంక్రాంతి పండుగ సందర్భంగా పూజలు చేసే సమయంలో భోగి మంటల సాక్షిగా మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా.